హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయిల్ రాస్తున్నారు ప్రవీణ్. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, సో అది ర్యాండమ్గా తగ్గుతుంది. ఇది వచ్చేసి ఆయిల్స్ ప్రవీణ్ శబరిమల వెళ్ళినప్పుడు కేరళలో ఆయిల్స్ తీసుకొచ్చారనమాట. కర్పూరం ఆయిల్ ఒకటి అండ్ ఆల్సో ఇంకొక ఆయిల్ ఒకటి తెచ్చారు, ఆయుర్వేదిక్ ఆయిల్స్ అనమాట. అవి రెండు మిక్స్ చేసి ఎవ్రీడే రాస్తున్నారనమాట ఇలాగా. సో దీనివల్ల అండ్ ఆల్సో దీనివల్లే అని చెప్పరు, నేను హోమియోపతి అయితే యూజ్ చేస్తున్నా. హోమియోపతి నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎందుకైనా మంచిది, తగ్గుతుంది కదా తొందరగా అనే దాని మీద ఇలాగ ప్రోడక్ట్ ట్రై చేస్తున్నాను అనమాట. ప్రవీణ్ ఎవ్రీడే రాస్తున్నారు ఇలాగా. అప్పుడప్పుడు నేను రాసుకుంటున్నాను, మ్యాక్సిమం ప్రవీణ్ రాస్తున్నారు. దానికి ఏంటంటే ఇంకొకరు రాస్తేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది అనమాట, కొంచెం గట్టిగా రాయాలి. సో నాకైతే ఎవ్రీడే ఇలా రాయించుకుంటున్నందుకు ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది, బట్ తప్పట్లేదు అనమాట. నాకు బాగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి, అసలు కాళ్ళు చేతులు భుజాలు మొత్తం అంతా బోన్స్ అన్నీ కూడా బాగా పెయిన్ వచ్చేస్తున్నాయి. సో అందువల్ల నేను వ్లాగ్స్ పెట్టకపోవడానికి కూడా రీజన్ అదే. సో అది అండ్ ఎవ్రీడే అది కొంచెం హీట్ చేసి రాసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈరోజైతే కొంచెం మిక్స్డ్ వ్లాగ్ పెడుతున్నాను. అండ్ వీకెండ్ వచ్చేసి ప్రవీణ్ మిట్టు ఇలాగా క్రికెట్ ఆడుకుంటున్నారనమాట. అది కూడా బయట కాదు, ఇలా పార్కింగ్ ఏరియాలో అలా ఆడుకుంటున్నారనమాట ఇద్దరు కూడా. సో మిట్టు వచ్చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, అంటే మా నాన్నతో ఆడుతున్నారు అన్నట్టుగా. ప్రవీణ్కి వర్కింగ్ డేస్లో అవ్వదు కదా, నార్మల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వర్కింగ్ డేస్లో ఎలా అవుతుంది, నార్మల్గా అందరూ బిజీగానే కదా ఉంటారు. సో సాటర్డే ఇలా ఇద్దరు ఇలా ఆడుకుంటున్నారు. ఇంకా నేను కుకింగ్ అవి ఏం కూడా పెట్టట్లేదు ఈరోజు. ఓన్లీ స్ట్రాబెర్రీ ఇది ఒకటి చేశాను, అది మాత్రమే పెడుతున్నా. ఇంకా రెగ్యులర్ అయిపోతుంది ప్రతిసారి, ఇంకా నార్మల్ కుకింగే ఉంటుంది, కొత్త స్పెషల్ ఏం చేయట్లేదు. దట్టు ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, సో అందులోని బిజీ అయిపోయాను. అందువల్ల ఇంకా మెయిన్ నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లంతో నేను ఈజీగా అటు ఇటు మూవ్ అవ్వలేకపోతున్నాను అనమాట. సో అది జరుగుతుంది. ఆ తర్వాత మిట్టుకి ఏం చేస్తున్నానంటే నేను మ్యాక్సిమము వాడు మార్నింగ్ బాక్స్ ఎలా పట్టుకెళ్ళినా సరే ఈవినింగ్ మళ్ళీ నేను కొంచెం అన్నం తినిపిస్తున్నాను అనమాట వాడికి. వాడు ఏంటంటే లంచ్ బాక్స్లో సరిగ్గా తినటం లేదు, అందుకని చెప్పేసి. అండ్ ఇన్ కేస్ వాడికి ఏదైనా తోటకూర ఇలాంటివి సరిగ్గా తినరు కదా, ఆకుకూరలు అవి, అలాంటప్పుడు నేనే ఇలా తినిపించేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈరోజు నేను తినిపించేటప్పుడు అయితే ఫుల్ డే వ్లాగ్ తీద్దామని స్టార్ట్ చేశాను. ప్రవీలా షూట్ చేయ ప్రవీ ఫుల్ డే వ్లాగ్ తీద్దామని చెప్పేసి, బట్ అస్సలు అవ్వలేదు. అందుకని కొంచెం మిక్స్డ్ అప్ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో నేను పండగ కోసం ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా కుట్టించుకోవడానికి, సో అవి కూడా ఈరోజు చూపిస్తా. అండ్ మేము న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నేను మీకు చెప్పాను. అండ్ మిట్టుకి ఏంటంటే మెయిన్ ప్రాబ్లము ముద్దకి వాటర్ తాగుతాడనమాట అని, అది అస్సలు మంచిది కాదు. సో నేను చెప్తూనే ఉన్నాను ముద్దకి వాటర్ తాకూడదు అని. సో ఇంకా కడుపు నిండిపోద్ది, ఇంకా అలాగే కొంచెం ఒబెసిటీలా వచ్చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నేను చాక్లెట్ది స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ బాగా ట్రెండ్ అయింది కదా ఆ మధ్య. సో ఇప్పటికీ అలా ట్రెండ్ అవుతూనే ఉంది, అది ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉన్నాను. అండ్ లాస్ట్ టైం మేము కూడా మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఇది ట్రై చేసాం కదా, సో అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. బట్ నేను ప్రతిసారి అక్కడికి వెళ్ళి తినడానికి మాకు ఇక్కడ నుంచి 2 గంటల జర్నీ పడుతుంది, 1.5-2 గంటల జర్నీ పడుతుంది. సో దాని బదులు ఇలా చేసుకోవడం బెటర్ కదా అని యాక్చువల్గా ఆ రోజే నేను డార్క్ చాక్లెట్తో ట్రై చేశాను, అస్సలు బాగాలేదు డార్క్ చాక్లెట్తో. సో అందుకని ఏం చేశానంటే డైరీ మిల్క్ సిల్క్ ఉంటుంది కదా, డైరీ మిల్క్ సిల్క్తో ట్రై చేస్తున్నా. ప్రతిసారి బాగోదు, మంచిది కాదు, కానీ ఎప్పుడో ఒకసారి పర్లేదు కదా. అండ్ ఈ సీజన్లో స్ట్రాబెర్రీస్ దొరికే సీజన్లో స్ట్రాబెర్రీస్తో ఎన్ని రెసిపీస్ చేసుకున్నా తక్కువే. సో అందువల్ల ఇక్కడ ఏం చేస్తున్నాను, స్ట్రాబెర్రీస్ మొత్తం కూడా ఇలా తీసేసుకొని అండ్ అందులో కొంచెం బేకింగ్ సోడా అండ్ ఆల్సో వాటర్ యాడ్ చేసి వాష్ చేస్తున్నాను బాగా. బేకింగ్ సోడా వేసినప్పుడు బేకింగ్ సోడా వేయలేదు, నేను కుకింగ్ సోడా వేసాను యాక్చువల్గా. సో అది వేసి ఫుల్గా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఒక 3-4 సార్లు వాష్ చేశాను. ఆ తర్వాత కుక్ చేశాను. కుక్ చేయడం అంటే ఏం లేదు, ఆ చాక్లెట్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది అందులో ముంచుకొని తినడమే, ఇంకా అంతకు మించి కుకింగ్ ఏం ఉండదు. నేను చాక్లెట్ కేక్ రెసిపీస్ బోల్డ్ అని ట్రై చేద్దాం అనుకున్నాను ఈసారి, బట్ ఎంత ట్రై చేద్దాం అనుకున్నా సరే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక పని పడతానే ఉందన్నమాట. సో అందువల్ల సరిగ్గా కుకింగ్ చేయలేకపోతున్నాను ఈ మధ్య, అది. అండ్ దట్టు ఎక్కువసేపు నించొని ఉండాలి కుకింగ్కి, సో అది అస్సలు అవ్వట్లేదు నా వల్ల ఈ మధ్య అయితే. ఎక్కువసేపు నించొని ఎక్కువసేపు పని చేసి
స్ట్రెంత్ ఉండట్లేదనమాట ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం వల్ల. సో ఇది చేశానంటే ఒక 5 నిమిషాలు కూర్చోవాలి, అది చేశానంటే 5 నిమిషాలు కూర్చోవాలి. సో హోమియోపతి మాత్రం నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అనకాపల్లిలోనే హోమియోపతి వాడుతున్నా. నార్మల్ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే యాంటీబయాటిక్స్ చాలా ఇచ్చేస్తారు కదా! సో యాంటీబయాటిక్స్ అవన్నీ నా బాడీ అసలు తట్టుకోలేక నేను హోమియోపతి అయితే కొంచెం న్యాచురల్‌గా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఉంటది కదా అని చెప్పేసి దానికి వెళ్ళాననమాట. సో నాకైతే పర్వాలేదు. ఇలా అయినా మీకు కనిపిస్తున్నానంటే హోమియోపతి వల్లే. సో ఇక్కడైతే చాక్లెట్ ప్రవీణ్ కేక్ కూడా తీసుకొచ్చారు మధ్యలో. సో ఆ కేక్ కూడా డిప్ చేసుకోండి బాగుంటుందని. మిట్టు అయితే మార్ష్‌మెల్లోస్ కూడా తెమ్మన్నాడు. సో మార్ష్‌మెల్లోస్ అంత మంచివి కాదు కదా అని అవి తీసుకురాలే. సో ఇక్కడైతే మేము చాక్లెట్ కేక్ విత్ చాక్లెట్ అండ్ ఆల్సో స్ట్రాబెర్రీస్ విత్ చాక్లెట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సో మేము రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్ మెల్ట్ చేసామన్నమాట. అదేంటి చాక్లెట్ మీకు పక్కన కనబడుతుంది కదా, అందులో నేను కొంచెం పాలు యాడ్ చేసా కొంచెం మెల్ట్ అవ్వడానికి. చాలా అయితే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం చాక్లెట్ విత్ స్ట్రాబెర్రీ. వేడి కూడా చూసుకో. ఉఫ్ఫు 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 అని ఊరుకోవాలన్నట్టు. చాలా బాగుందా? మనం తిన్నాం కదా, సేమ్ అలాగే ఉంది. బాగుంది, సేమ్ అలాగే ఉంది. గ్లాస్లో వేసుకుంటే బాగుంటుంది. గ్లాస్లో అయినా పని చేద్దాం. ఇది పెద్ద రెసిపీ అని ఏం కాదు కానీ జస్ట్ బాగా బయట వైరల్ అవుతుంది కదా అనే కాన్సెప్ట్లో మీకు చూపించడానికి రీజన్. అది కూడా నాకు బాగా తినాలనిపించింది. మిట్టు కూడా చాక్లెట్ అంటున్నాడు అనమాట. అందువల్ల రెగ్యులర్గా తినడం అసలు మంచిది కాదు. అండ్ మీకు ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా చేసేటట్టయితే అమెజాన్లో కానీ లేకపోతే మీకు బేకింగ్ స్టోర్స్లో కానీ మీకు ఇవి దొరుకుతాయి, చాక్లెట్ బార్స్ దొరుకుతాయి, ఆర్ఎల్స్ మీకు డార్క్ చాక్లెట్ బార్స్ కూడా దొరుకుతాయి. దాంతో ట్రై చేయండి. డైరీ మిల్క్ సిల్క్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అంత ఇది కాదు కదా, దాంట్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అది కాకుండా మీరు డార్క్ చాక్లెట్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే నేనైతే ట్రై చేసినప్పుడు నాకు యాస్టీస్ టేస్ట్ రాలేదు, బట్ డార్క్ చాక్లెట్తో చేసుకుంటేనే బెటర్. నాకైతే భలే నచ్చింది. మిట్టు అయితే కేక్ తిన్నాను, నేనైతే స్ట్రాబెర్రీస్ తిన్నా. సో అది ప్రవీణ్ అయితే పెద్దగా అస్సలు తినరు. తను ఏంటంటే ఈ స్ట్రాబెర్రీ పుల్లగా ఉంటుంది కదా, పుల్లగా ఉండడం వల్ల తను అసలు టేస్ట్ చేయలేదనమాట. తనకి పులుపు అంటే అంత నచ్చదు. సో అది. అండ్ తర్వాత నా హెయిర్ చూసారా, చాలా అంటే చాలా థిన్ అయిపోయింది. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చూపించా. సో హెయిర్ ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో దీనికోసం నేను న్యాచురల్గా హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ యూస్ చేద్దాం అనుకున్నాను కంప్లీట్లీ. ఇది వచ్చేసి నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా, అవి రీసెంట్గా యూస్ చేయడం స్టార్ట్ చేయక ముందు కూడా చిన్న క్లిప్ తీసాను. సో మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి బెల్వీనా ప్రొడక్ట్స్ అనమాట. బెల్వీనా అని చెప్పేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేసే క్లినికల్లీ రా మెటీరియల్స్, ఈకో ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ అనమాట. బయోడిగ్రేడబుల్ ఎక్స్ట్రాక్ట్ కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో ప్లాస్టిక్ కూడా రీసైకిల్ ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ 100% సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు. అండ్ మనతో పాటు మన ఎర్త్ని కూడా హామ్ ఉండదు అనమాట. ఎందుకంటే న్యాచురల్గా డిరైవ్డ్ అండ్ ఆల్సో బయోడిగ్రేడబుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి నేను యాంటీ హెయిర్ ఫాల్ సిరమ్ అండ్ ఆల్సో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ తెలియడం కోసం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, మీకు తెలుస్తుంది అనమాట ఫుల్ డీటెయిల్స్. అండ్ యూసేజ్ కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయకముందు నేను మీకు ఇది క్లిప్ తీస్తున్నా. షాంపూ ఒకటి, సిరమ్ ఒకటి అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ ఆయిల్ ఒకటి ఉంటుంది. ఇందులో యూజ్ చేసే రా మెటీరియల్స్ అన్నీ కూడా సర్టిఫైడ్ ఉంటాయన్నమాట. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. కంప్లీట్లీ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ కాబట్టి బెల్వీనా బ్రాండ్ది. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ఆల్సో ఎలా ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట. బయట కెమికల్ అవన్నీ యూజ్ చేసే బదులు ఇలాంటివి ట్రై చేయడం మంచిదే కదా అని చెప్పేసి ఇవి నేను పర్సనల్గా తెప్పించుకున్నాను. సో ఇది నేను ట్రై చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అందువల్ల నేను మీకు స్కాల్ప్ చూపిస్తాను ఎలా ఉంది అనేది బిఫోర్. సో నేను కొన్ని డేస్ యూజ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉందనేది. ప్రస్తుతానికి మీరు కూడా నాతో ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర అన్ని హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సోప్స్ కానీ షాంపూస్ కానీ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా?
ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతిరోజు మీరు వ్లాగ్ గురించి వెయిట్ చేస్తున్నారని, నేను వ్లాగ్ అప్డేట్ చేయాలని కంపల్సరీగా అనిపిస్తుంది. బట్ ఈ మధ్య అసలు వ్లాగ్ షూట్ చేయడం నాకు అసలు కుదరట్లేదనమాట. జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా! దానికి పార్సెల్స్ ప్యాక్ చేయడం గానీ, ఆర్ ఎల్స్ ఏదైనా స్టాక్ అప్డేట్ చేసుకోవడం గానీ వీటితోనే అయిపోతుంది. అండ్ ఆల్సో మెయిన్ నాకు అథ్లెటిక్స్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పాను కదా! అంటే కీళ్ళ వాతం వచ్చిందని చెప్పాను కదా! సో దానికి కొంచెం సఫర్ అవుతున్నాననమాట. దాంతో పాటు బిజినెస్ కూడా ఈ టైంలోనే స్టార్ట్ చేయడం వల్ల నాకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అండ్ ఇంతకుముందైతే నేను కుకింగ్ అది పెట్టేదాన్ని కదా! ఏదైతే మేము లంచ్ చేసుకుంటున్నాం, డిన్నర్ చేసుకుంటున్నామని కుకింగ్ అయితే చేస్తున్నా. కాకపోతే నేను ఆల్మోస్ట్ 2-3 వరకు అలాగా నా వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో జ్యువెలరీ అది స్టాక్ పెట్టుకున్నాను కదా! అక్కడికి వెళ్ళిపోతాననమాట. సో అందువల్ల నాకు గబగబా వంటది చేసుకొని గబగబా ఇంట్లో పనులు, పూజ ఇవన్నీ చేసుకొని ఇంకా పైకెళ్ళి చేసేసుకుంటున్నాను. ఆర్డర్స్ ప్యాక్ చేసుకోవడం అండ్ ఆల్సో స్టాక్ తెప్పించుకోవడం అండ్ ఆల్సో మనకి జ్యువెలరీ బిజినెస్‌లో ఎక్కడెక్కడ ఇంకా బెటర్‌గా దొరుకుతాయి అనేది సెర్చ్ చేయడం ఇవన్నీ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంటది కాబట్టి దాంతో సరిపోతుంది. అండ్ ఆల్సో మనకు పండగ కూడా వస్తుంది కదా! ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి క్లీనింగ్ చేసుకుంటున్నాం. మేము పండగకైతే హైదరాబాద్‌లో ఉండము. కాకపోతే ఇల్లైతే క్లీన్ చేసుకుంటాం కదా! అండ్ మీకు తెలిసిందే కదా ఇల్లు అది ఎంత డస్టీగా ఉంటదో. అండ్ ఇంకొకటి మెయిన్ అప్డేట్ ఏంటంటే మేము న్యూ ఇయర్‌కి హైదరాబాద్‌లో ఉండట్లేదు. న్యూ ఇయర్‌కి వచ్చేసి మేము ఈసారి షిరిడీలో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ మా ఫ్రెండ్స్‌తో షిరిడీ వెళ్ళినప్పుడు నాకెందుకో చాలా నచ్చింది. నేను అప్పటినుంచి ఇంతకు ముందు కూడా బాబాని నమ్ముతాను. అండ్ ఆల్సో దివ్య పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను కదా! సో ప్రతి గురువారం పూజ చేసుకోవడం బాబాకి అండ్ గుడికెళ్ళడం బాగా అలవాటు. సో సంధ్యాహారతి అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఆల్మోస్ట్ ప్రశాంతంగా ఉండడానికి సంధ్యాహారతి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటా. అలా పెట్టుకోకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటా. సో అందువల్ల షిరిడీ వెళ్తున్నామనమాట. సో మేము వెళ్ళడం అయితే న్యూ ఇయర్ కోసం వెళ్తున్నాము. న్యూ ఇయర్ దర్శనం చేసుకొని తర్వాత వెంటనే రిటర్న్ వచ్చేయడానికి అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ ఆఫీస్, స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే మన జ్యువెలరీ బిజినెస్‌లో ఎవరైతే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి క్లియర్‌గా ఏం చెప్తున్నానంటే నేను జనవరి 5th వరకు లాస్ట్ ఆర్డర్స్ తీసుకుంటాను. ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ఏవైనా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే 5th డే అనేది లాస్ట్ డేట్ అనమాట. నేను అప్పటిలోగా నేను మీకు చాలా వరకు అప్డేట్ చేస్తాను. ఈ రోజు నేనైతే వ్లాగ్ అప్డేట్ చేస్తున్నాను కదా! ఈరోజు ఈవినింగ్ అయినా ఆర్ రేపు మార్నింగ్ అయినా సరే నేను మీకు కొత్త స్టాక్ అప్డేట్ చేస్తాను. అంటే లైక్ ఇన్విజిబుల్ చైన్స్ కానీ లేకపోతే నెక్ పీసెస్ కానీ ఇవన్నీ కూడా నేను కొన్ని తీసుకొచ్చాను. అవన్నీ కూడా నేను మీకు విత్ ప్రైజెస్ మొన్న నేను ఎలా అయితే స్టాక్ అప్డేట్ చేశానో అందులోనే స్టాక్ నేను 2 వీడియోస్ పెడతానని చెప్పాను కదా నిన్న. సో ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ అని ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇందులో ఇన్ కేస్ అందులో మీకు ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అండ్ ఆల్సో అదే పర్చేస్ చేసుకోవాలనుకుంటే 5th లాస్ట్ అనమాట. 5th మీరు లాస్ట్ ఆర్డర్స్ తీసుకొని నేను 6th తీసుకొని నేను తర్వాత ఊరు బయలుదేరుతాను అనమాట. ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఒక 10-15 డేస్ కుదరదు ఆర్డర్స్ తీసుకోవడం. ఎందుకంటే ఇక్కడ స్టాక్ అంతా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ స్టాక్ అంతా పట్టుకెళ్ళలేను కదా! అందుకని చెప్పేసి 1-2 అయితే పట్టుకెళ్ళను కానీ అంత హ్యూజ్ స్టాక్ పట్టుకెళ్ళలేను కదా ఇక్కడ నుంచి అనకాపల్లి. అండ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం హాలిడేస్ అవే ఉంటాయి అందుకనే 5th వరకు లాస్ట్ డేట్ అనమాట. సో ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకొని ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే 5th లోపు ఆర్డర్ చేసుకోండి. అండ్ 5th లోపు ఆర్డర్ చేసుకుని మీ పండగకల్లా మీ దగ్గరికి రావడానికి కూడా ఈజీ ఉంటుంది. అండ్ నేను ఇండియన్ పోస్టల్ ద్వారా చాలామందికి నేను డీటీడీస్ ద్వారా వేస్తున్నాను, చాలామందికి ఇండియన్ పోస్టల్ ద్వారా వేస్తున్నాను. హైదరాబాద్ అయితే డీటీడీస్కి వేస్తాను ఆర్ వితౌట్ హైదరాబాద్ అయితే నేను పోస్టులకి వేస్తాను అనమాట. 3 to 5 వర్కింగ్ ఏదైనా డీటీడీసీ అయినా ఇండియన్ పోస్టులు అయినా మీకు 3 to 5 వర్కింగ్ డేస్ లోపు వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఇప్పుడైతే నేను నర్సింగ్కి వెళ్ళా ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి. పండగ వస్తుంది కదా! మొన్న అయితే చీరలు పెద్దగా తీసుకోలే. ఒక్కటి అలా తీసుకున్నాను. తీసుకోలేనట్టుగా తీసుకున్నాను అనమాట. షిరిడీ వెళ్ళడానికి అని చెప్పి తీసుకున్నాను. ఒక 1000 రూపీస్ శారీ, వర్క్ శారీ. అది నేను షిరిడీ వెళ్ళినప్పుడు చూపిస్తా. అది ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ ఇచ్చేసాను. తర్వాత ఇప్పుడైతే నేను ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా. యాక్చువల్గా నేను ఒక లెహంగా ఫ్యాబ్రిక్, ఒక డ్రెస్ ఫ్యాబ్రిక్, ఒక కుర్తీ ఫ్యాబ్రిక్ అలా తీసుకుందామని వెళ్ళాను. ఒక్కొక్క పండగకి ఒక్కొక్కలా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో అవేంటంటే నేను చూసేద్దాం. విత్ ప్రైజెస్ చెప్తా. మీరు నర్సింగ్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఆల్సో నేను పండగలో వేసుకున్నప్పుడు కూడా మీకు కొంచెం తెలుసు కదా ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటనేది. అండ్ నాకైతే బిల్ అయితే 2,909 రూపాయలే. 299 అయింది. 2,929 రూపీస్ అయిందనమాట బిల్ మొత్తం అయితే. సో ఫ్యాబ్రిక్స్ ప్రైజెస్ కూడా చెప్తా. ఫస్ట్ అయితే ఈ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇదైతే నాకు బిల్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్
210 రూపీస్ పడిందనమాట. ఇది 210 రూపీస్. ఇది 2.40 ఉంది. అంటే నేనైతే 2.5 మీటర్స్ తీసుకుంటా. ఇది ఓన్లీ ఇదే ఉందనమాట. 2.40 ఉంది. సో ఇది తీసుకున్నా. మీకు గుర్తుందా లాస్ట్ టైం కూడా సేమ్ ఫ్యాబ్రిక్ పర్పుల్ కలర్లో తీసుకున్నా. ఇది ఎంత రిచ్గా కనబడుతుంది తెలుసా అసలు నాకు చూడడానికి. ఆ ఫ్యాబ్రిక్ నాకు చాలా కంఫర్టబుల్గా చాలా క్లాసీగా ఉంది. నేను ఓన్లీ సింగిల్ కుర్తీ ఒకటే కుట్టించుకున్నా. ఎల్బో స్లీవ్స్ కుట్టించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది లాస్ట్ పీస్ అనమాట. మీకు నాకు తెలిసి దొరకకపోవచ్చు మీకు నర్సింగ్కి వెళ్తే. ఇది రా సిల్క్ లాగా ఉంది. రా సిల్క్ అయితే మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఎక్కువ పడుతుంది, 650 750 అలా పడుతుంది. బట్ ఇది వచ్చేసి కాటన్ అనమాట, ప్యూర్ కాటన్లో నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నది కాటన్ది. ఇది కూడా నేను నీట్గా కుర్తాలాగా కుట్టించుకుందామని చెప్పేసి, దుప్పట్టా ఏం అవసరం లేదు. తర్వాతది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్నే, చాలా బేసిక్ ఫ్యాబ్రిక్. ఇది ఫెస్టివల్ లుక్ అయితే రాదు. కాకపోతే ప్రవీణ్ ఏంటంటే ఏదైనా ఒక డ్రెస్ తీసుకొని ఫుల్ స్లీవ్స్ కుట్టించుకోమంటున్నారు. తనకి ఫుల్ స్లీవ్స్ కుట్టించుకోవడం అంటే చాలా ఇష్టం తనకి. నేను పెళ్ళికి ముందు ఫుల్ స్లీవ్స్ డ్రెస్ వేసుకునేదాన్ని. సో అప్పుడు చూసి అలా నువ్వు పెళ్ళైన తర్వాత అసలు వేసుకోవట్లేదు అని చెప్పేసి అంటారనమాట. తనకి ఏదైతే ఇష్టమో ఆ డ్రెస్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. కాకపోతే పెళ్ళికి ముందు ఇప్పటికి ఫిట్ అవ్వదు కదా ఎంత వెయిట్ లాస్ అయినా. అప్పుడు నేను 60-65 kgs ఉండేదాన్ని. ఇప్పుడు 89-90 ఉన్నాను కదా. సో ఛాన్సే లేదు ఫిట్ అవ్వడానికి. పుట్టక ముందనమాట ఆ డ్రెస్. సో తను అంటున్నారు కదా, తను అక్కడ నర్సింగ్లో ఉన్నప్పుడు అన్నారనమాట ఫుల్ స్లీవ్స్ కుట్టించుకో ఏదైనా డ్రెస్ తీసుకుని అని చెప్పి. సో ఇది తను చూస్ చేశారు. ఫుల్ ఫ్రాక్ కుట్టించుకుందామని చెప్పేసి, దుపట్టా ఏం లేకుండా ఫుల్ ఫ్రాక్ కుట్టించుకుందామని చెప్పేసి. సో కొంచెం వైబ్రెంట్ కలర్లో ఉంది, కొంచెం కలర్ఫుల్గా ఉందని చెప్పి తీసుకున్నాను. సో చాలామందికి నచ్చకపోవచ్చు కానీ చూడాలి, కుట్టించిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి. తర్వాత ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇది తీసుకున్నాను. ఇదేంటంటే నేను ఎలా కుట్టిద్దాం అనుకుంటున్నానంటే, ఇది యాక్చువల్గా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చి దానికి అవుట్లైన్ కూడా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ లాగా థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది. ఇది ఇలా మీకు ట్రాన్స్పరెంట్ వస్తుందన్నమాట. ఇందులో నేను సాటిన్ పెట్టి కుట్టిద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే ఓన్లీ స్ట్రాప్స్ పెట్టించుకొని లైనింగ్ ఇక్కడ వరకు పెట్టించుకొని ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఈ ఫ్యాబ్రిక్తో నేను రిఫరెన్స్ పిక్ ఉంటే యాడ్ చేస్తాను చూడండి. స్లీవ్స్కి కూడా లైనింగ్ ఏం లేకుండా ఓన్లీ స్ట్రాప్స్ సెపరేట్గా ఇది సెపరేట్గా కుట్టిద్దాం అనుకుంటున్నాను. చూడాలి అవుట్పుట్ ఎలా వస్తుందో. అసలు ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయాలి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. స్క్రాచ్ అని అంటారు, స్క్రాచే. సో అది ఇది మొత్తం నేనైతే ఇలా కట్ వర్క్ వస్తుంది. మరి ఇది ఎక్కడ కిందన ఎక్కడైనా నేను ప్లేస్ చేయించాలి. ఇదైతే నాకు మీటర్ ఎంత పడిందంటే 2.5 210 పడింది అనుకుంటా. ఇది 210 490 రూపీస్ పడింది. ఇది 490 రూపీస్ పడింది మీటరు. అండ్ ఇదైతే వేరేదైతే 210 పడింది. ఇది 210 పడింది మీటర్. ఇది 250 ఎంతో పడింది. నేను మర్చిపోతున్నాను, ప్రైజులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అందులో. సో దాన్ని బట్టి ఇది తీసుకున్నాను అనమాట. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ గ్రీన్ కలర్ అయితే కొంచెం బాగుంటుంది కదా ఫెస్టివల్స్లో అని చెప్పి గ్రీన్ కలర్ తీసుకున్నా. మిగతా కలర్స్ ఏంటంటే చాలా లైట్ కలర్స్ ఉన్నాయి. ఇది మీరు శారీ కింద కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది శారీ కింద తీసుకోవాలని. కాకపోతే శారీ కింద ఏంటంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి. డ్రెస్సెస్ అయితే బెటర్, అందువల్ల తీసుకున్నా. చూడాలి ఇది కూడా అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది. సో ఇవైతే నేను ఈ డ్రెస్ గురించి ఎక్సైటింగ్ ఉన్నా, కుట్టించుకున్నాక ఎలా వస్తుంది అనేది. అండ్ అయితే నాకు లెహంగా ఫ్యాబ్రిక్స్ అసలు సరిగ్గా దొరకలేదు. నేనైతే బడ్జెట్ పెట్టుకోవడం అయితే 400-500 మీటర్లో తీసుకుందామేమో అని చెప్పేసి అనుకున్నా. బట్ అక్కడ అన్నీ కూడా 1200-1000 అలా ఉందన్నమాట. 1000 పెట్టి నాకైతే లెహంగాకి 5 మీటర్స్ కావాలి. 1000 పెడితే 5000 ఓన్లీ ఫ్యాబ్రిక్ అయిపోద్ది. మళ్ళీ నేను కుట్టించుకోవాలంటే మళ్ళీ 1500-1200-1000 అలా పెట్టాలి దగ్గర. అందువల్ల ఇంకా చూడలేదు. తర్వాత వేరే ఏదైనా ఫ్యాబ్రిక్స్ స్టోర్లో తీసుకుందాంలే, రామ్దేవ్ ఉంది. అండ్ ఆల్సో ఇంకా చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉన్నాయి. సో అక్కడ ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకోలేదన్నమాట. సో అది ఇవైతే ఫ్యాబ్రిక్స్. సో ఇది ఈరోజు వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్స్ ఇచ్చిన షేర్ చేయండి. రేపు నేను సూపర్లోకి కలుస్తా. అండ్ షిరిడి వెళ్ళిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. నాకు తెలిసి షిరిడి నేను ఫస్ట్ టైం అసలు 31st ఇప్పటి వరకు ఎక్కడ కూడా వెళ్ళలేదు. ఓన్లీ ఏదైనా ఒక్కసారి అంటే ఫ్యామిలీ పబ్ కమ్ రెస్టారెంట్ 2 దానికి వెళ్ళాము అంతే ఒక సంవత్సరం. ఇంకొక సంవత్సరం అయితే బార్బీక్యూ పెట్టుకున్నాం. అది బాగా మీకు అందరికీ బాగా నచ్చింది కదా. తర్వాత సారి అయితే మధు వాళ్ళు వచ్చారు, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇంకేముంటుంది అంతే. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే అలా చేసుకున్నాం.
ఇంకా ఈ సంవత్సరం అయితే కొంచెం బాబా దగ్గర సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి బాబా దగ్గర దర్శనం చేసుకొని కొంచెం మంచిగా న్యూ ఇయర్ 2025 న్యూ ఇయర్ వెల్కమ్ చేసుకుందామని కొంచెం సెంటిమెంటల్గా. సో నాకు తెలిసి చాలా రష్గా ఉంటుంది అనుకుంటా. సో ఎంతమంది ప్రిఫర్ చేస్తారు షిరిడి న్యూ ఇయర్కి అనేది. ఇన్ కేస్ అంతా మంచిగా జరగాలనుకుంటున్నా, ఇన్ కేస్ ఈ సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయితే ప్రతి సంవత్సరం బాబా దగ్గర చేసుకోవాలనుకుంటున్నా. సో అది. అండ్ మేమైతే మ్యాక్సిమం తిరుపతి ఎక్కువ వెళ్తాము. బట్ తిరుపతి ఇంకా కష్టం కదా అని చెప్పేసి షిరిడి. అండ్ దట్టు నేను లాస్ట్ టైం ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మొక్కుకున్నా ప్రవీణ్ని తీసుకొస్తాను అని చెప్పేసి. సో ప్రవీణ్ హెల్త్ అవన్నీ బాగుంటే కొంచెం తీసుకొస్తాను బాబా అని చెప్పేసి మొక్కుకున్నాను అనమాట. సో అందుకని ఆ మొక్కు అలా ఉండిపోయింది. సో ఎలాగో ఇలా సెంటిమెంటల్గా అనుకుంటున్నాను కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. సో మీ అందరికీ కూడా విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. చక్కగా అందరూ న్యూ ఇయర్ మంచిగా వెల్కమ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ ఇయర్ ఏమైనా మిస్టేక్స్ చేసుంటే నెక్స్ట్ ఇయర్ అవి చేయకుండా మీరు జాగ్రత్త పడండి, వర్క్ హార్డ్ చేయండి. ఏదైనా బిజినెస్, ఏదైనా కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేయండి. రిజల్యూషన్ లాంటివి పెట్టుకోమని నేను చెప్పను. ఎందుకంటే రిజల్యూషన్ లాంటివి ఫస్ట్ చిన్నప్పటి నుంచి పెట్టుకొని అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ నేను ఏదైతే రిజల్యూషన్ చేసుకున్నానో అది నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. వెయిట్ లాస్ పెట్టుకున్నా, 30 kgs వెయిట్ లాస్ అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా బిజినెస్ గ్రో చేసుకోవాలి అండ్ యూట్యూబ్ గ్రో చేసుకోవాలి. ఇంకా బోల్డ్ వర్క్స్ ఉన్నాయి. మిట్టు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అండ్ అంతే, ఏమైనా అప్పులు ఇవి అవి ఉంటే అవన్నీ సెటిల్ చేసుకోవాలి. కొంచెం ప్రశాంతమైన జీవితాన్ని సెటిల్ చేసుకునేలాగా చూసుకోవాలన్నమాట. అన్నీ ఇది అంతా ఇంత అనేం పెద్ద ఆశ లేదు, కానీ అలా కొంచెం ప్రశాంతమైన జీవితం కావాలని అనుకుంటున్నాను. అసలు మెయిన్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మిట్టు హెల్త్, నా హెల్త్, ప్రవీణ్ హెల్త్, ముగ్గురు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. సో అదనమాట, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఆ టైప్లో. సో మీకు కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సూపర్ బ్లాగ్తో కలుద్దాం. నేను నాకు తెలిసి ఇది లాస్ట్ బ్లాగ్ అనుకుంటా ఈ 2024లో. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మనం సూపర్గా మ్యాక్సిమం, నేను ప్రామిస్ అయితే చేయలేను కానీ మ్యాక్సిమం వ్లాగ్స్ అయితే పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను బిజినెస్తో పాటు. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసినాక కొంచెమైనా కాన్సన్ట్రేషన్ అన్నీ పెట్టాలి కదా, ఒక గాడిలో పడేంత వరకు. అందువల్ల నేను దానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో అది హోప్ అర్థం చేసుకుంటా అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.